లోకానుసారమైన దుఃఖం కలిగి, లోక సంబంధమైన దుఃఖం కలిగి నిత్యము అది కావాలి, ఈ బిల్డింగులు కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి అని దుఃఖపడుతూ అడిగావే కానీ, లోక సంబంధమైనది అడిగావే కానీ, నాకు రక్షణార్థమైన రక్షణ కావాలి ప్రభువా, నా కుటుంబానికి రక్షణ కావాలి, నీ ఆత్మీయ కావాలి, నీ శక్తి కావాలి, నీ అభిషేకం కావాలి, నా కుటుంబం పైన దీనస్థితి కావాలి ప్రభా అని ఎప్పుడు అడగలే. అడిగితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, అడిగిన వారు గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం అని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేస్తుంది. మరణం ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళం తీసుకెళ్తుంది. అది లోక సంబంధమైన దుఃఖము పాతాళానికి తీసుకెళ్తుంది. పాతాళం నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడేమవుతుంది అప్పుడు? దిన్న తానా అబ్బా కదా. అంటే ఏంటిది? రేంజ్ ఎక్కడ చూసుకోవాలి ఇప్పుడు క్రైస్తవుడు? క్రీస్తులో జీవించేవాడు ఎక్కడ చూసుకోవాలి? రేంజ్, పరిమితి ఎక్కడ ఉండాలి? ఏ స్థితిలో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బ్రతుకులో బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. శారీరక పరమైన దుఃఖమును కలిగి ఉంటున్నావా, లేకపోతే ఆత్మీయపరమైన దుఃఖము కలిగి ఉంటున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం